ఆ మెసేజ్ను పంపించింది భారత్. పాకిస్తాన్కు సపోర్ట్ చేయొద్దంటూ భారత్ చెప్పుకొచ్చింది రెండు దేశాలకు. ఉగ్రవాదంపై టర్కీ పోరాటం చేస్తుందని భావిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. పరస్పర అవగాహనతోనే దేశాల మధ్య బంధం దృఢపడుతున్నట్టు చెప్పుకొచ్చింది భారత్. పాకిస్తాన్కు సహాయం చేసిన టర్కీ, చైనాలకు సంబంధించి ప్రస్తుతం సంభాషణ అంటే ఆ అంశానికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు డ్రోన్లు, మిజైల్స్ను సరఫరా చేశాయి టర్కీ, చైనా. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇక్కడ ప్రశ్న సంధించిన పరిస్థితికి ఉన్న టర్కీకి సంబంధించి 2 రోజులు మొదటిసారి అయితే ఆ క్యారియర్ అంటూ ఉంటా కదా, ఎయిర్ క్యారియర్, మరి ముఖ్యంగా యుద్ధ విమానం, అది పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళిందని చెప్పి టర్కీ ప్రతినిధులను అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? రీఫ్యూలింగ్ కోసం పాకిస్తాన్లో ల్యాండ్ అయిందంటూ సమాధానం ఇచ్చారు మొట్టమొదటిగా. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళింది? ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ నౌక ఐ థింక్ F-522 F-51 ఏదో ఉంది, అదొకటి వెళ్ళింది. అది వెళ్ళిన సందర్భంలో ఎందుకు వెళ్ళిందంటే గుడ్ జెస్చర్ అంట. ఎందుకు టర్కీ బహిరంగంగా నేను పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నానని చెప్పి అప్పుడు చెప్పలేకపోయింది, ఆ తర్వాత చెప్పుకొచ్చింది. ఎర్దోగాన్ నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం టర్కీకి అట్ ద సేమ్ టైం చైనాకు సంబంధించి చైనా అక్కడ విదేశాంగ మంత్రులతో మాట్లాడింది పాకిస్తాన్. వాళ్ళు కూడా మొదట్లో ఏమనలేదు, ఆ తర్వాత పాకిస్తాన్కి సపోర్టెడ్గా మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం చైనాకు, టర్కీకి రెండిటికి ఇచ్చి పడేసింది భారత్. సపోర్ట్ విషయంలో, పాకిస్తాన్కి సపోర్ట్ విషయంలో తన స్టైల్లో ఇచ్చిందని చెప్పుకోవాలి భారత్. ఈ నేపథ్యంలో భారతదేశం ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది ఇటు టర్కీకి, చైనాకి? ముందుగా ఆ బయట చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. On the question of Turkey, well, we expect Turkey to strongly urge Pakistan to end its support to cross-border terrorism and take credible and verifiable action against the terror ecosystem that it has harbored for decades now. And relations, as you know, are built on the basis of sensitivities to each other's concerns. On 10th of May, I think, our National Security Advisor, he had a telephone conversation with his counterpart, the Foreign Minister and the Special Representative on Boundary Issue, Mr. Wang Yi. During this conversation, our National Security Advisor conveyed clearly India's resolute stance on cross-border terrorism emanating from Pakistan, and just to underline that the Chinese side is well aware that mutual trust, mutual sensitivity and mutual respect forms or remains the basis of India-China relations. On the question of అది క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి సంబంధించి రెండు దేశాలకు సంబంధించి మాట్లాడడం జరిగిందంటూ కూడా విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. ఆయన ఒకటే చెప్పడం జరుగుతుంది, క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి సంబంధించి టర్కీ అలాగే చైనాతో మాట్లాడడం జరిగింది. చైనాతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, చైనా ప్రతినిధులతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన సందర్భంలో కాస్త చర్చ జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇటు అంశంతో పాటు టర్కీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఒకటే చెప్పడం జరుగుతోంది. టర్కీకి ఆల్రెడీ సూచించడం జరుగుతోంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య బంధాలు ఎప్పుడూ స్ట్రాంగ్ అవుతాయి. పరస్పర సహకారంతో, పరస్పర అంగీకారాలతో, పరస్పరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్కు గట్టిగా టర్కీ చెప్పాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, కాంక్రీట్ సొల్యూషన్ వైపు పాకిస్తాన్ ఆలోచించేలా టర్కీ చెప్పాలంటూ కూడా అటు టర్కీకి సంబంధించి చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం చైనా విషయంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ చైనాకు సంబంధించిన ప్రతినిధితో మాట్లాడుతూ ఇదే అంశాన్ని ఇక్కడ కూడా ప్రస్తావించారు. ఎందుకంటే టెర్రరిజానికి సంబంధించి, మరి ముఖ్యంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి సంబంధించి ఇది పాకిస్తాన్కు మీరు చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు దాని మీద మీరు స్ట్రిక్ట్గా యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య సహృద్భావం ఏర్పడాలన్నా, బంధం దృఢపడాలన్నా కారణాలు ఉంటూ ఉంటాయి. పరస్పర సహకారం, దాంతోపాటు మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సెన్సిటివిటీ, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే పరస్పర సహకారం, పరస్పరం మర్యాదపూర్వకంగా మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కారణం తెలుసు,
బట్ ఇక్కడ ఏంటంటే ఆన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. భారత్కి రెండూ తెలుసు. ఇటు ఆయుధాలతో సమాధానం చెప్పడం తెలుసు, ఆచితూచి అడుగులు వేయడం తెలుసు. రెండు వైపులా ఎప్పుడైతే ఈ పహల్గామ్ ఘటన జరిగిందో మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ముందు విదేశాంగ శాఖ తన పని తాను చేసుకుపోయింది. అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తన పని తాను చేసుకువెళ్ళిపోయారు. దాంతోపాటు ఇటు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి తన పని తాను, హోంశాఖ మంత్రి తన పని తాను, అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి. సో ఇలాగ మొత్తం అనేక వింగ్స్గా ఏర్పడిపోయి ముందుకు వెళ్ళిన సందర్భాన్ని చూసాం. సో దౌత్యపరంగా వచ్చినప్పుడు టర్కీ ఆట కట్టించే ప్రయత్నం భారత్ చేయబోతుందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మరి ముఖ్యంగా ముఖానుకున్న ముసుగు తీసేశాయి రెండు కూడా, చైనా కావచ్చు టర్కీ కావచ్చు. ఒకవేళ ఇప్పుడు నేరుగా దిగాలి అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పదు. సో ఈ నేపథ్యంలోని పరస్పర అవగాహనతోనే రెండు దేశాల మధ్య కూడా ఆ బంధాలు బలపడతాయంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. మేము పెద్దగా ఏం కోరట్లేదు కదా, మీరు రేపు ఉదయం ఎదుర్కోబోయే సమస్య ఇది మాతోనే ఆగిపోతుంది అనుకుంటే రేపు మాపు మీరు పెంచి పోషిస్తున్న విష సర్పాలు మిమ్మల్ని కూడా కాటేస్తాయి. కాబట్టి మీరు కూడా వీటి మీద ఆలోచించాల్సిన అవకాశం రెండు ఉన్నాయని ఇటు భారత విదేశాంగ శాఖ రెండు దేశాలకు సంబంధించి మాట్లాడిన సందర్భం. ఒకసారి ఇదే అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. आतंकवादियों ने धर्म पूछकर हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था. वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था. इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे, उन्हें कल्पना से भी बड़ी सजा देंगे. आज आपके आशीर्वाद से, देश की सेना के शौर्य से हम सब उस प्रण पर खरे उतरे हैं. हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी.